మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. శుభోదయం. ఈరోజు జనవరి 1వ తేదీ నుంచి ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక విశేషమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమము జరగబోతోంది. అదేంటంటే అయోధ్యలో మన యొక్క ఆరాధ్య దేవుడైనటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి రామో విగ్రహాన్ ధర్మః అంటే ధర్మానికి ప్రతిరూపమైనటువంటి మరి రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మరి ఈ నెల 22వ తేదీన జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం అంతా కూడా దేశమంతటా జరగబోతుంది. అదేంటంటే రాముల వారి యొక్క అక్షింతలు దేశ ప్రజలకు ఇంటింటికి కూడా పంపిణీ చేసేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ యొక్క అక్షంతలను మరి పంపిణీ చేసే కార్యక్రమం గురించి ఒక 2 విషయాలు తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా వినండి. అందరికీ కూడా ప్రతి హిందువుకు ప్రతి ఇంటికి కూడా ఈ వీడియోను షేర్ చేస్తారని మీ అందరికీ ముందుగా మనవి చేస్తున్నాను. అయితే హిందువుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి మన యొక్క రామ జన్మ భూమి లోపట అయోధ్యలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన మరి నెరవేరబోతున్నది. మనందరి కల చిరకాల వాంఛ నెరవేరబోతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క ఉద్యమంలో 500 సంవత్సరాల నుంచి అనేక రకాలటువంటి ఘట్టాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క రాముల వారి అక్షంతల ఇంటింటికి పంపిణీ కార్యక్రమం అనేటువంటిది కూడా ఒక బృహత్తరమైనటువంటి ఘట్టము. అయితే ఈ నేపథ్యంలో ఈ అక్షంతలన్నీ కూడా అయోధ్యలో కొద్ది కాలం క్రితము కొన్ని రోజుల క్రితము అక్కడ బాలరాముడి యొక్క విగ్రహం ముందు మరి అన్ని అక్షంతలు కూడా అక్కడ ఉంచడం జరిగింది. రాముని యొక్క పాదాల వద్ద ఉంచి ఆ యొక్క రాముని యొక్క అక్షంతలన్నీ కూడా అంటే ఆ అక్షంతలన్నీ కూడా పవిత్రమైపోయాయి. ఆ అక్షంతలన్నీ కూడా కలశాలలో మరి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా పంపిణీ చేయబడ్డాయి. అయితే ఈ అక్షంతలన్నీ కూడా పంపిణీ చేసిన తర్వాత నిన్నటి వరకు ప్రతి గ్రామంలో వాటిని అంగరంగ వైభవంగా మరి అద్భుతమైనటువంటి రీతిలో మరి గ్రామాన నగరంలో కానీ బస్తీల్లో కానీ వీధిన మరి ఊరేగింపు కూడా జరిగింది. అద్భుతమైనటువంటి ఊరేగింపు జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఆ అక్షింతలు ఆ గ్రామంలో ఉన్నాయి. ఈ రోజు నుంచి ఏంటంటే ఈ జనవరి 1 నుంచి జనవరి 15వ తేదీ వరకు ఈ 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ యొక్క అక్షింతలను అంటే మన ఊరికి మన ఇంటికి రావడానికి మన ఊరికి వచ్చినటువంటి అక్షంతలను మరి కలశాల రూపం లోపల కూడా మరి ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమమే జరగబోతుంది. ఇదే బృహత్తర కార్యక్రమం. అయితే ఇందులో ఒక 5 సభ్యులతోటి 4-5 సభ్యులతోటి ఒక జట్టుగా మన ఇంటికి రావడం జరుగుతుంది ఆ కలశం తీసుకొని. అయితే వచ్చినప్పుడు వాళ్ళు మనకు ఈ అక్షంతలు మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక రాముని యొక్క చిత్రపటాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మరి ఒక అయోధ్య రాముని యొక్క ఈ యొక్క ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ఒక కరపత్రం ఒక పాంప్లెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనము స్వీకరించాలి. అయితే ఆ అక్షంతలు వచ్చినప్పుడు మనము మన ఇంట్లోపట ఈ రోజు నుంచి 15 రోజుల వరకు ఏ రోజైనా రావచ్చు, అది మీకు తెలుపబడుతుంది. కాబట్టి ఆ అక్షంతలు మన ఇంటికి వచ్చిన రోజు మాత్రము మన ఇంటిని పరిశుభ్రంగా మరి శుభ్రం చేసుకొని మరి ముగ్గులు అలంకరణ చేసుకొని రాముని యొక్క నామాన్ని జపిస్తూ శ్రీరామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని ఈ యొక్క ప్రతిరోజు కూడా జపిస్తూ ఆ అక్షంతలు వచ్చినాడు కూడా 108 సార్లు జపించి మరి ఆ అక్షంతలు రాగానే మనం ముందుగా తయారు కావాలి. మన కుటుంబ సభ్యులందరం కూడా మనం కూడా కొన్ని పసుపు అక్షంతలు పల్లెం లోపల తయారు చేసుకొని మంగళహారతి రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని ఆ యొక్క కలశంతో సంబంధించినటువంటి కలశము కరపత్రము రాముని ఫోటోతో వచ్చినటువంటి బృందానికి మనకు స్వాగతం చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి మరి మృగ ముద్ర లోపట అంటే ఈ విధంగా ఉంగరపు వేలు చూపుడు వేలు బొటన వేలుతో కలిపినటువంటి ఈ యొక్క మృగముద్ర లోపట ఈ ఆ కలశంలో ఉన్నటువంటి అక్షంతలు తీసుకొని ఎన్ని అక్షంతలు వస్తాయో అన్ని అక్షంతలు మన యొక్క పల్లెం లోపట మన పల్లెంలో ఉన్నటువంటి అక్షంతల లోపట వేయడం జరుగుతుంది. ఆ విధంగా అక్షంతలను మనము స్వీకరించాలి. అయితే తర్వాత రాముని ఫోటో స్వీకరించాలి, కరపత్రాన్ని తీసుకోవాలి. ఆ విధంగా వాళ్ళు ఇంటింటికి ఈ విధంగా మృగముద్ర లోపట మనకు అక్షంతలు ఇచ్చి ఇంకొక ఇల్లుకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ అక్షంతలు తీసుకొని మనం ఏం చేయాలి అన్నప్పుడు ఈ అక్షంతలు తీసుకున్న తర్వాత మన ఇంటిల్లిపాది కూడా
మన దగ్గర అక్షంతలు ఉన్నాయి కాబట్టి అందులో కలిసిపోయాయి కాబట్టి ఆ అక్షంతలను మన తలపైన వేసుకొని రాముని యొక్క ఆశీస్సులను మనం తీసుకోవాలి. అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా అందకుంటే కూడా ఈ అక్షంతలను వాళ్ళకు పంపిణీ చేయాలి. అదేవిధంగా ఈ అక్షంతలను మనం ఏం చేయాలంటే మన పూజా గదిలో ఉంచుకోవచ్చు, లేదా మన యొక్క ఇంట్లో ధాన్యం ఉంటుంది, మనం రోజు తినేటువంటి ధాన్యం ఆహారము బియ్యము, ఆ బియ్యంలో కూడా వేసుకోవచ్చు, అది పవిత్రం అయిపోతుంది. అదేవిధంగా మన పండుగలు కానీ ఉత్సవాలు కానీ శుభకార్యాలకు కానీ ఈ యొక్క కలిపినటువంటి అక్షంతలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ అక్షంతలను అన్ని శుభకార్యాలకు కూడా మనము వాడుకోవచ్చు. ఈ విధంగా రాముల వారి యొక్క అక్షంతల పంపిణీ కార్యక్రమం అనేటువంటిది జరుగుతున్న సందర్భంలో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటిది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అనేటువంటిది ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుతూ జై శ్రీరామ్.